హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో మీరు చూస్తే టీవీఎస్ ఆర్బిటార్కి సంబంధించి డీటెయిల్డ్ వాక్ ఆన్ వీడియో అయితే చేశాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఆర్బిటార్కి సంబంధించి డీటెయిల్డ్ రైడ్ రివ్యూ వీడియో అండ్ అదేవిధంగా కనెక్టివిటీ రిలేటెడ్గా అంటే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ తీసుకొచ్చారన్నమాట. అవి కూడా చెక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ దాంతోపాటు ఈరోజు వీడియోలో వచ్చేసి అండ్ రైడ్ రివ్యూ అన్నా కదా, అంటే సస్పెన్షన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ మీరు చూసుకుంటే 2.5 కిలోవాట్ పీక్ పవర్ వచ్చే బిఎల్డీ సబ్ మోటర్ వచ్చింది కాబట్టి పర్ఫార్మెన్స్ సరిపోతుంది లేదు మీకు డౌట్ ఉంటుంది. దాని రిలేటెడ్గా ఎకో మోడ్లో చెక్ చేస్తాను, పవర్ సిటీ మోడ్లో చెక్ చేస్తాను, అన్నీ చెక్ చేస్తూ చెప్తాను. బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, అండ్ 14 ఇంచ్ అలా వీల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గుంతలో కానీ గతులు అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ పరంగా కానీ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో ఒక కన్క్లూజన్ అయితే చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ రైడ్. ఫ్రెండ్స్, రైడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందర టీవీఎస్ ఆర్బిటర్ యొక్క కొన్ని కీ స్పెసిఫికేషన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 1,20,000 అయితే ఉంది, అంటే లోపలే వచ్చేస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 3.1 కిలోవాట్ బ్యాటరీ ఇస్తున్నారు. మోటార్ వచ్చేసి బిఎల్డిసి హబ్ మోటార్, పీక్ పవర్ వచ్చేసి 2.5 కిలోవాట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 68 km/h టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ అంటే ఐడీసీ రేంజ్ 158 km అయితే వస్తుంది. అండ్ ట్రూ రేంజ్ వచ్చేసి అంటే ఇంకా మనకి డిస్ప్లేలో 100% గాను 115 km చూపిస్తుంది. బూట్ స్పేస్ 34 లీటర్స్ ఇస్తున్నారు. అండ్ దీంతో పాటు చాలా కొత్త స్మార్ట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ అవన్నీ లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు రైడ్ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్ మాట్లాడదాం ఫ్రెండ్స్. సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా కంఫర్టబుల్గా ఉంది టీవీఎస్ ఆర్బిటర్, ఏం ప్రాబ్లం అయితే లేదు. హైట్ పర్సన్స్ అన్నమాట, అంటే 5 feet నుంచి 6 feet 6.2 feet పర్సన్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి సింగిల్స్లో కూర్చున్నప్పుడు సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, అదేవిధంగా డబుల్స్లో కూర్చున్నప్పుడు సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, అండ్ సీట్ లెంత్ ఎలా ఉంది, సఫిషియెంట్ ఉందా లేదనేసి దానికి సంబంధించిన వీడియో అయితే ప్లే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఓవరాల్గా టీవీఎస్ ఐక్యూబ్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే అన్ని వర్గాలు అంటే లేడీస్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, యూత్ కానీ అందరికైతే సూటబుల్ అవుతుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ దీని పీక్ పవర్ వచ్చేసి 2.5 కిలోవాట్ అయితే ఉంది. అండ్ ఎకో మోడ్లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా సఫిషియెంట్గా ఉంటుంది. సిటీలో చూసుకుంటే ఎక్కడ కూడా జర్క్స్ అయితే లేవు, పికప్ కూడా చాలా స్మూత్గా ఉంది, యాక్సిలేషన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. సిటీ మోడ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఎకో మోడ్తో పోల్చుకుంటే సిటీ మోడ్లో పర్ఫార్మెన్స్ కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ చాలా సఫిషియెంట్ పర్ఫార్మెన్స్ ఇది. మీకు సిటీలో చూసుకుంటే మాత్రం అంటే ఎక్కడైనా సరే టీవీఎస్ వాళ్ళు కూడా టీవీఎస్ ఆర్బిటర్ని మెయిన్గా సిటీని టార్గెట్, అంటే సిటీలో ఎక్కువ తిరిగేవాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ టీవీఎస్ ఆర్బిటర్ని తీసుకొచ్చారు కాబట్టి సిటీలో సిటీ మోడ్ పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 68 km/h టాప్ స్పీడ్ అయితే చెప్తున్నారు కంపెనీ. అండ్ ఈ టాప్ స్పీడ్ చాలా సఫిషియెంట్, ఎందుకంటే ప్రెజెంట్ మీరు చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూసుకుంటే అన్ని 75, 80 km, 90 km/h వెళ్తుంది టాప్ స్పీడ్. బట్ టీవీఎస్ ఆర్బిటర్ ఎందుకు 68 వరకు ఇచ్చింది అంటే టీవీఎస్ ఆర్బిటర్ మెయిన్ టార్గెట్ వచ్చేసి సిటీ పీపుల్ కోసం తీసుకురావడం జరిగింది కాబట్టి ఒక సిటీలో మీరు కాన్స్టాంట్గా అంత స్పీడ్ ఎప్పుడు డ్రైవ్ చేయలేరు. ఎప్పుడో ఎమర్జెన్సీ ఉంటే కానీ లేదా మనకు సిటీలో రోడ్లు ఖాళీగా ఫ్రీగా ఉంటాయి తప్ప ఆ స్పీడ్ అయితే చేయరు కాబట్టి యావరేజ్గా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు 40 నుంచి 50 km/h టాప్ స్పీడ్లో మాత్రమే డ్రైవ్ చేస్తారు కాబట్టి సో 68 km/h టాప్ స్పీడ్ అనేది చాలా సఫిషియెంట్ అనేది నా ఉద్దేశము. అండ్ ఓవరాల్గా టీవీఎస్ ఆర్బిటర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం సిటీలో చాలా సరిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా ట్యూన్ చేసుకొని తీసుకొచ్చారు టీవీఎస్ ఆర్బిటర్ని. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ జనరల్గా టీవీఎస్ ఐక్యూబ్ అబ్జర్వ్ చేస్తే మీరు సస్పెన్షన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ టీవీఎస్ ఆర్బిటర్లో కూడా సస్పెన్షన్ చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. నాకు ఎక్కడ కూడా హార్డ్గా అయితే అనిపించలేదు. డబుల్స్లో వెళ్ళినప్పుడు చాలా స్మూత్గా ఉంది, సింగిల్స్ వెళ్ళినప్పుడు బాగానే అనిపించింది నాకైతే. అండ్ వన్ మోర్ థింగ్, టీవీఎస్ ఆర్బిటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ వచ్చేసి 14 ఇంచ్ అలాయ్ వీల్ ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ స్టీల్ వీల్ అయితే ఇచ్చారు. టీవీఎస్ ఆర్బిటర్లో 14 ఇంచ్ అలాయ్ వీల్ ఫ్రంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే మేజర్గా సో ఇది సిటీ పర్పస్ టార్గెట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి సిటీలో ఎక్కువ బ్రేకర్స్ కూడా ఉంటుంటాయి కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయడానికి, అదేవిధంగా గతుకులు కానీ గుంతలు కానీ వాటిని ఈజీగా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో 14 ఇంచ్ అలా వీల్ అయితే తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే చాలా డిఫరెన్స్ అయితే చూపిస్తుంది, నేను అబ్జర్వ్ చేసిన కదా. సో ఫ్రంట్ వీల్ వెళ్ళేటప్పుడు గుంతల మీద వెళ్ళేటప్పుడు ఇంపాక్ట్ వేరేగా ఉంది, రియర్ వీల్ వెళ్ళేటప్పుడు ఇంపాక్ట్ వేరేగా అయితే ఉంది. సో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్లో డిస్ప్లే విషయానికి వస్తే 5.5 inches ఎల్సీడీ కలర్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. టీవీఎస్ ఆర్బిటర్ బడ్జెట్లో తీసుకొస్తున్నారు కదా అనేసి చేతక్ లాగా డిస్ప్లేని వరస్ట్గా అయితే ఏమి ఇవ్వలేదు. టీవీఎస్ ఆర్బిటర్లో డిస్ప్లే చాలా బాగుంటుంది, సన్లైట్లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ నేను డైరెక్ట్గా సన్లైట్లో అబ్జర్వ్ చేసినప్పుడు అంటే మధ్యాహ్నం పూట నడిపినా కానీ ఎటుగా చూసినా బాగానే కనిపిస్తుంది, నో ప్రాబ్లం. అండ్ నైట్ టైం చూసుకుంటే డిస్ప్లే ఇంకా బాగుంటుంది. దానికి సంబంధించిన స్క్రీన్ ఇమేజ్ కూడా మీకు వీడియో మీద ప్లే చేస్తున్నా చూడండి. అండ్ దీంట్లో మనకు డిస్ప్లేలో
టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ కూడా చూపిస్తుంది. మీరు యాప్లో ఏదైనా సరే మీ డెస్టినేషన్ని సెట్ చేసుకుంటే సో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అంటే దీంట్లో యారోస్ ద్వారా మనకి గైడ్ చేస్తూ మన డెస్టినేషన్కి అయితే తీసుకెళ్తుంది. వన్స్ ఎవరైనా సరే ఒక ఆర్బిటర్ కస్టమర్ కనిపిస్తే నేను ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్గా అన్ని చెక్ చేసి ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఫ్యూచర్లో. టీవీఎస్ ఆర్బిటర్లో బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. బ్రేకింగ్ పరంగా డ్రమ్ బ్రేక్స్ ఇచ్చినప్పటికి కూడా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీకు హై స్పీడ్లో కూడా చాలా కంట్రోల్గా బ్రేకింగ్ అయితే వర్క్ అవుతుంది అండ్ రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్లో గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ మీకు పెద్ద బ్రేకర్స్ కూడా చాలా ఈజీగా అయితే క్లియర్ అయితే చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియో డిస్ప్లే మీద ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. టీవీఎస్ ఆర్బిటర్లో నాకు బాగా నచ్చిన ఒక ఫీచర్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఫ్రెండ్స్. సో మీకు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బటన్ అయితే ఇచ్చారు, అది ప్రెస్ చేసిన తర్వాత ఒక స్పీడ్లో అయితే వెళ్తుంది చూడండి. నేను రైట్ సైడ్ వచ్చేసి చేతికి యాక్సిలరేషన్ అయితే వదిలేసాను, ఆటోమేటిక్గా అదే ఒక స్పీడ్ సెట్ చేసుకుని అయితే వెళ్తుంది. సో మీరు ఎంతసేపు అయినా వెళ్ళొచ్చు. ఇన్కేస్ మీకు అవసరం లేదనుకుంటే యాక్సిలరేషన్ రైజ్ చేయడం కానీ లేదా బ్రేక్ని పట్టుకుంటే ఆ క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతుంది, మన చేతిలోకి కంట్రోల్ అయితే వస్తుంది. టీవీఎస్ ఆర్బిటర్లో కొత్తగా యాడ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే పాస్ బటన్ యాడ్ చేశారు, లెఫ్ట్ సైడ్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మోటార్ కెల్ స్విచ్ కూడా అయితే యాడ్ చేశారు, రైట్ సైడ్ ఉంది. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి డ్రైవింగ్ కంఫర్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి రైడ్ రివ్యూ చూశారు కదా, అండ్ ఇప్పుడు కనెక్టివిటీ అండ్ స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, వినండి. మనకు టీవీఎస్ ఆర్బిటర్ చూస్తే ఓటీఏ అప్డేట్స్ అయితే వస్తున్నాయి, అదేవిధంగా బ్లూటూత్ కనెక్షన్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, ఆల్రెడీ చెప్పా కదా. అండ్ మీకు డిస్ప్లేలో కూడా త్రూ యాప్ ద్వారా కనెక్షన్ తీసుకుంటే ఇన్కమింగ్ కాల్స్ ఏ వస్తున్నాయో కూడా డిస్ప్లే అంటే స్క్రీన్ అయితే చూపిస్తుంది. జియో ఫెన్సింగ్ ఉందన్నమాట. అదేంటి అంటే మన బండి మన ఫ్రెండ్స్కి ఇస్తుంటాము, సో వాళ్ళు ఎక్కడైనా సరే మనకు చెప్పకుండా ఇంకా దూరం పోతున్న డౌట్ వస్తే మనం యాప్లో ఒక డిస్టెన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు అయితే మనము జియో ఫెన్సింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మన ఫ్రెండ్స్ మనకు చెప్పకుండా ఆ 10 కిలోమీటర్స్ రేడియస్ దాటిపోయినారనుకోండి, బండి ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది. ఆ విధంగా మనకి నోటిఫికేషన్ కూడా యాప్లో అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా వీళ్ళు క్రాష్ ఫాల్ అలర్ట్ అనేది తీసుకొచ్చారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన బండి కింద పడింది అనుకోండి, ఆటోమేటిక్గా మోటార్ అయితే ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా మనకి యాప్లో కూడా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మనం యాప్ ద్వారా మనం మూడు లేదా ఒక 5 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన టీవీఎస్ ఆర్బిటర్ ఎక్కడుందో కూడా మన యాప్ ద్వారా కనుక్కోవచ్చు అనమాట. దానికి వచ్చేసి నావిగేట్ టు స్కూటర్ అనేది తీసుకొచ్చారు. అదేవిధంగా యాంటీ థెఫ్ట్ అలర్ట్స్ కానీ, అంటే మన బండి మనకు తెలియకుండా ఎవరైనా సరే మూవ్ చేస్తుంటే కానీ అదేమైనా చేయాలని చూస్తే ఖచ్చితంగా మనకి మెసేజ్ అయితే ఆ యాప్ ద్వారా అయితే వచ్చేస్తున్నాయి. అండ్ వీటన్నిటితో పాటు చాలా ముఖ్యమైనది కొత్త ఫీచర్ వచ్చేసి అది ఏంటి అంటే ఆటో హిల్ హోల్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. సో ఈ ఆటో హిల్ హోల్ ఫీచర్ అనేది మనకి ఎక్కువ హైట్స్ ఉంటే, ఎక్కువ యాంగిల్ ఉంటే వర్క్ అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. చిన్న యాంగిల్స్, చిన్న స్లోప్స్ ఉంటే అక్కడ ఈ ఆటో హిల్ హోల్డ్ ఫీచర్ అయితే వర్క్ అయితే అవుతుంది. ఇప్పటిదాకా చెప్పిన ఈ స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే మనకి 1,20,000 డబ్బులు ఏదైతే పెడుతున్నామో దాంతోపాటు అయితే వస్తున్నాయి. మనకి జస్ట్ లైక్ ఒక ఏతర్లో కానీ చేతర్లో వాళ్ళ సపరేట్ ప్రో ప్యాక్, టెక్ ప్యాక్ అనేసి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండానే ఆ అమౌంట్కి అయితే వచ్చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫ్యూచర్లో నేను కంపల్సరీ వాటికి సంబంధించిన కంపారిజన్ వీడియోస్ కూడా అయితే చేస్తాను. అండ్ ఇప్పటికైతే ఈ రైడ్ రివ్యూ వీడియో ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలా అనిపించిందో రైడ్ రివ్యూ కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మన ఛానల్లో టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. ఆ వీడియో రావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ జనవరి ఎండింగ్ కల్లా 20,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నా కాబట్టి సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.